సో, ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు డిలే అయిపోయింది. ఎందుకట్లా అంటున్నా అంటే, ఇది తీసి కూడా దగ్గర దగ్గర 2 వీక్స్ అయితుంది. మధ్యలో 2 వీడియోస్ వచ్చినాయి. ఫస్ట్ వ్లాగ్ తీసిన రోజే ఈ వీడియో కూడా తీసిన. కాకపోతే ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పేసి వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. వాయిస్ రికార్డింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఆ రోజు ఫ్యామిలీతోనే ఉండే అని చెప్పేసి నేను మైక్ సెటప్ కూడా ఏం తీసుకెళ్ళలే. అప్పటికప్పుడు ప్లాన్ అయిపోయింది ఇది. నేను హనీ గుడి నుంచి రిటర్న్ అయిపోయినాం. కిందకి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం కిందనే ఉండే. కారు నడుపుతుండే నాన్న. ఇక నేను కూడా బండి లోపల పెట్టేసి కారు ఎక్కిన. ఏడికి వెళ్తున్నాం అని చెప్పేసి అడిగితే, నాన్న ఇట్లా రంగనాథ స్వామి గుడి ఉంది బ్రాహ్మణపల్లి రోడ్ దగ్గర అని చెప్పేసి అంటే వెళ్తున్నాం. సో అట్లా అని చెప్పి ఇక వ్లాగ్ కంటిన్యూ చేసినాం. ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో అయితే అక్కడికి వెళ్ళిపోతాం. మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మ్యూజిక్ రాయల్టీ ఫ్రీది వెతకడం చాలా కష్టం. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా మ్యూజిక్ పెడదాం. ఈ ప్రస్తుతానికి ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోండి. సో దీని లొకేషన్ వచ్చేసి బ్రాహ్మణపల్లి రోడ్ నుంచి చక్కగా వస్తుంది. ఈ గుడి పేరు వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. ఇదైతే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తారు. అందుకనే మొత్తం ఇట్లా తక్కువ మంది రష్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఐడెంటిఫై అయింది గుడి. ఇదైతే గుడి. ఇక్కడ మీకు ఒక అంకుల్ కనిపిస్తాడు, బ్లూ షర్ట్ అంకుల్. అంకుల్ అందరికి చెప్తున్నాడు అనమాట, లోపల ఇట్లా స్వయంభూ వెలిసిన స్వామి ఉన్నాడు, ఈడ పక్కన ఇట్లా ఇట్లా దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి చూపిస్తుండే అంకులే. అంకుల్ రిసీవ్ చేసుకోవడం చాలా మంచిగా చేసుకుండు రిసీవ్. ఇదైతే రోడ్డు ఎంట్రన్స్. సైడ్ కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడైతే లోపల దేవుడిని చూడండి. ఇది వచ్చేసి స్వయంభూ వెలిసిన స్వామి విగ్రహం. సో ఇక్కడికైతే ఇంతే ఈ గుడికి. అట్నే ఈ గుడి వీడియో తీసేసి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అందరం కలిసి మళ్ళీ సంగికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. మీకు అందరికీ సంగి తెలిసే ఉంటుంది కదా, చాలా ఫేమస్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి అనిపిస్తుంది కదా దూరంలో, అదే సంగి. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయినప్పుడు కూడా క్లిప్స్ యాడ్ చేసిన. అక్కడైతే మేమైతే సంగి చాలాసార్లు వెళ్ళినాం. అట్లా పక్కనే కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం అయిపోయింది అట్లా. సో లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు క్లిప్స్ తీసిన. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అవే. సో మేము అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇంకా అందరి దేవుళ్ళని మొక్కేసి అట్లా తిరుగుతూ మేము ఈ గంటను చూసినాం. ఈ గంట అయితే మాకు అప్పటి నుంచి వినిపిస్తున్నాను. మేము మొక్కుతున్నంతసేపు అదే వినిపిస్తుంది. ఎవరు వస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి గంటను కొట్టినాం. ఇప్పుడైతే ఒక 2-3 సినిమాటిక్స్ తీసిన, అది చూడండి. సో అన్ని సినిమాటిక్స్ తీసేసి బయటికి వెళ్ళేటప్పుడు మాకైతే కొన్ని కోతులు కనిపించినాయి. ఇక వాటిని కూడా తీయాలని చెప్పేసి 2-3 షార్ట్స్ వాటిని కూడా తీసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం. సో వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.